నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే కోపాన్ని తగ్గించే ఒక మంచి చిట్కా. మందు కానీ టాబ్లెట్లు కానీ ఏది యోగా లేకుండా తగ్గించే అటువంటిది. అయితే ఒక గురువు అప్పుడప్పుడు కొన్ని ఇళ్ళకు పోతూ వస్తుండే, పరిచయం ఉన్న ఇళ్ళకు వెళ్తూ వచ్చే అటువంటి ఒక గురువు ఒక ఇంటికి పోతే అక్కడ ఆడవారు ఈ మగవారితోటి ఈ గొడవ నడుస్తుంది వాళ్ళ ఇంట్లో. అయితే ఈమె ఉండి గురువుగారు నాకు ఎందుకో కోపం బాగా వస్తున్నది, ఈ మధ్యన ఇంకా ఎక్కువైపోతుంది, ఇట్లా సంవత్సరం 2 సంవత్సరాలు అవుతున్నది, నేను అసలు భరించలేకపోతున్నా ఏదన్నా మాట అంటే. ఏంది అని అంటే, నీకు ఒక మందు ఇస్తా, మంచిగా ఒక 2 చెంచాలు ఆ మందు తాగేసి ఒక 10 నిమిషాలు ఆ మందు నీకు ఒంటికి చెందాల కాబట్టి ఒంటికి ఇనికే దానికి ఒక 10 నిమిషాలు ఆగాల. ఆ మందు తర్వాత నువ్వు ఏదన్నా తినుగా తర్వాత అని అంటే, ఇది ఎన్ని రోజులు చేయాలా ఇట్లా అంటే, ఒక 6 నెలల వరకు చెయ్యు అని మందు పోసి ఇచ్చిండు, వెళ్ళిపోయిండు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన గురువుగారు చెప్పినట్టు మందు తాగాల, 2 చెంచాలు కోపం వచ్చినప్పుడల్లా ఒక 10 నిమిషాలు ఆగాల. అట్లా 6 నెలల వరకు ఆమెకు అలవాటు అయిపోయింది. ఆ 10 నిమిషాలు అట్లా అలవాటు అయిపోయింది. కోపం లేదు, ఏం లేకుండా అయిపోయింది. ఆ గురువుగారు 6 నెలలకు మళ్ళీ ఒకసారి చూసిపోదామని మాట్లాడిద్దామని వచ్చి పలకరిస్తే, ఎట్లున్నది అమ్మ ఇప్పుడు అంటే, నన్ను తిట్టినా కానీ నాకు కోపం వస్తలేదు, ఇప్పుడు మందు మంచిగా పనిచేసింది, కానీ ఆ మందు అయిపోయింది అయ్యగారు, మరి ఇంకొక బాటలు ఇస్తారు అంటే, ఏం బాటలు అవసరం లేదమ్మా, అది నువ్వు 10 నిమిషాలు కోపం వచ్చినప్పుడు 10 నిమిషాలు ఆగినావు కాబట్టి ఎదుటి మనిషి అనుకొని ఆయననే ఊకుంటాడు కాబట్టి నీ కోపం నువ్వు తగ్గించుకున్నట్టే. ఏ మందు లేదు, నీకు ఇచ్చిన మందు వాటి చక్కెర నీళ్ళు ఇచ్చినా దాని మీద నువ్వు నమ్మకం పెట్టి 10 నిమిషాలు ఆగినావు కదా, మందు తాగి 10 నిమిషాలు ఆగుట్లా నీకు ఆ కోపం అనేది తగ్గిపోయింది, నీకు అట్లనే అలవాటు అయిపోయింది. అందరు గమనించవలసింది అదే. కోపం వచ్చినప్పుడు ఒక 10-15 నిమిషాలు మనం ఆగితే ఎదుట మనిషి అనుకొని ఆయననే ఊకుంటాడు, మనకు ఎలాంటి కోపము రాకుండా మనకు అలవాటు అయిపోతుంది. అది కథ. ఇది మీకు నచ్చినట్టయితే మంచిగా సబ్స్క్రైబ్ చేసేసి ఎవరికైనా ఫ్రెండ్లకు పంపించండి. మంచి చిట్కా చెప్పినా కాబట్టి ఇసుంటిగా మస్తు చెప్తా. సరేనా? ఓకే.